యాగరక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు. రాముణ్ణి తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తర్వాత తీసుకొస్తానని అంటాడు. వెంట తీసుకెళ్తానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో దశరథుడు ఉలిక్కిపడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసం వచ్చానని, రాముణ్ణి తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరుతాడు. ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనలోనవుతాడు. రాముడికి ఇంకా పసితనం పోలేదని, అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలనని అంటాడు. ఆ మాటకి విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు. యాగరక్షణకి తగినవాడు రాముడని భావించి తాను వచ్చానని, అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు అంటాడు. ఆయన కోపిష్టని తెలిసిన దశరథుడు మరింత కంగారు పడిపోతాడు. రాముడు విలువిద్యను పూర్తి చేసాడే కానీ ఎవరితోనూ ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు. రాక్షసుల మాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు. అతన్ని పంపించింది మొదలు తన మనసులో ఉండదని అంటాడు. అందువలన తనని తీసుకెళ్లమని కోరుతాడు. ఇక దశరథుడిని ఒప్పించడం తన వల్ల కాదని భావించిన విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు. అది గమనించిన వశిష్ఠ మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుడిని కోరుతాడు. ఆ తర్వాత ఆయన దశరథుడి దగ్గరకు వచ్చి ఆయనకి నచ్చజెపుతాడు. రాముణ్ణి తీసుకెళ్లడం అనేది విశ్వామిత్రుడి వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చునని అంటాడు. లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండొచ్చునని చెబుతాడు. రాముణ్ణి మహావీరుడిగా తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు. అందువలన రాముణ్ణి గురించి ఆందోళన చెందవలసిన పని లేదని, నిస్సందేహంగా పంపించవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. వశిష్ఠుడి మాటలకు దశరథుడికి మనసు కొంత కుదుట పడుతుంది. తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడి నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు. అందువలన రాముణ్ణి పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియచేస్తాడు. తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబులు చేతపట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతాడు. అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరిస్తాడు.